గైస్ టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతేడాది టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జస్ప్రీత్ బుమ్రాను ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 గా ఎంపిక చేసింది. అయితే గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్, ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న 6వ భారత క్రికెటర్ గా బుమ్రా నిలిచాడు. అయితే 2004లో రాహుల్ ద్రావిడ్, 2009లో గౌతమ్ గంభీర్, 2010లో వీరేందర్ సెహ్వాగ్, 2016లో రవిచంద్రన్ అశ్విన్, 2018లో విరాట్ కోహ్లీ బుమ్రా కంటే ముందే ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన తొలి పేసర్ గా జస్ప్రీత్ బుమ్రా చరిత్రకెక్కాడు. ఇక ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 లోను బుమ్రా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాది టెస్టుల్లో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 13 టెస్టుల్లో 71 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో వెన్నుగాయానికి గురైన బుమ్రా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అతని గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఎంపిక చేసిన భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. కానీ అతని ఫిట్నెస్ అప్డేట్ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మరి రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.